అండ్ మీరు ఇంకా మమ్మల్ని కదిలిచ్చాం అనే క్లారిటీ ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అతను సినిమాలో నటించినప్పుడు ప్రవర్తనలో మార్పు వచ్చిందా, ముందు నుంచి ఆ ప్రవర్తన ఉందా, ఎలా ఉందండి? ఫస్ట్ నుంచి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సార్. అండ్ మా ఫాదర్కి ఉన్న హైదరాబాద్లో ల్యాండ్స్ మీద వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అతనికి ఫస్ట్ నుంచి కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ నా ఇన్కమ్ అంతా అతనే తీసుకునేవాడు. నా ఇన్కమ్ నుంచి నేను చేసుకున్న సేవింగ్స్ జీరో, మొత్తం తనే తీసుకున్నాడు. నేను ఎంత కష్టపడ్డానో, రోజు ఒళ్ళు నొప్పులతో పడుకునేదాన్ని. నేను ఈ వయసులో పబ్బులకి వెళ్ళి క్లబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న వయసులో నా ఫ్రెండ్స్ అందరూ, నేను ఏ రోజు కూడా కష్టపడ్డాను. ప్రతిరోజు నేను కష్టపడ్డాను, చదువుకున్నాను, నేను ఒక టాపర్ని. అలాంటిది నా లైఫ్ తీసుకొచ్చి ఒక ఇంజనీరింగ్లో కూడా ఇతని మీద డిస్కో కమిటీలో కేసు ఉందంట. ఒక అమ్మాయిని చున్నీ లాగాడని. ఇంత దరిద్ర బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వచ్చి నా దగ్గర నేను చాలా ఉత్తముడిని, నేను చాలా గొప్పోడిని అని చెప్పుకుంటా. సరే నేను నమ్మాను. నమ్మినప్పుడు అట్లీస్ట్ ఒక భార్యని పక్కన తెచ్చి పెట్టుకున్నప్పుడు భార్యకి ఎలాంటి వాల్యూ ఇవ్వాలో తెలీదా? తెలియనప్పుడు సార్ ఇప్పుడు అతను ఇప్పుడే మారాడా అంటే నాకు తెలియదు సార్. అతని మాస్క్ అయితే నా ప్రెగ్నెన్సీ నుంచి తీసేశాడు. నా ప్రెగ్నెన్సీ నుంచి అతను వేసుకున్న ముసుగు అయితే తీసేశాడు. ఓపెన్గా వేరే రూమ్లో ఉంటున్నాడు, ఓపెన్గా అమ్మాయిలను తెచ్చుకుంటున్నాడు, ఆ అమ్మాయిలతో నన్ను తిట్టిస్తున్నాడు. ఓపెన్ అయిపోయింది అంతా నా ప్రెగ్నెన్సీ నుంచి, 2023 నుంచి. అంటే మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఈ వ్యవహారం నడిచిందా, లేకుంటే మీరు బయటకు వచ్చినప్పుడు నడిచిందా, ఎలా ఉండేది? అంటే మీరు చెప్తున్న అతను హ్యూమన్ రైజర్ అని చెప్పి. సార్ 2023 ఫిబ్రవరిలో నేను కన్సీవ్ అయ్యాను అతనితో. 2023 జూన్ 9 వరకు మేము ఇద్దరం కలిసే ఉన్నాం ఒక విల్లాలో, మణికొండలో. అప్పటి వరకు కూడా అతనికి ఏయో ఉన్నాయి అనే డౌట్ నాకు అప్పుడప్పుడు వస్తూ ఉండేది. కానీ అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని నువ్వు తిన్నావా, ఈరోజు నీకు ఎలా గడిచింది అని మాట్లాడుకునే వాళ్ళం. కానీ జూన్ నుంచి ఏమైందంటే ఓపెన్ అయిపోయారు తండ్రి కొడుకులు. కంప్లీట్గా మేము అమ్మాయిలని ఇంటికి తెచ్చుకుంటాం, మేము ఇంతే అనే ఎక్స్ప్లాయిటేషన్ చేయటం ఓపెన్ అయిపోయారు. కాబట్టి జూన్ నుంచి నేను విడిగా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసాక కూడా మళ్ళీ బిడ్డ పుట్టాక బిడ్డ కోసం నేను అతనితో కలిసి ఉండటానికి ఈ సంవత్సరం పాటు ప్రయత్నించాను. మళ్ళీ నేను 2024 మార్చిలో అతని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కలిసి ఉన్నాను, చాలా ప్రయత్నించాను. కానీ రోజు అతను రాత్రి అంతా బయటే ఉండేవాడు, పగలు ఇంటికి వచ్చేవాడు, సాయంత్రం వరకు పడుకునేవాడు. అతని బెడ్రూమ్లోకి నేను కానీ నా కొడుకు కానీ వెళ్ళకూడదు, అది రూల్. అతని బెడ్రూమ్లో అతనే ఉంటాడు, ఎవరు వెళ్ళకూడదు. అండ్ హాలు ఇలాంటి ప్రెమిసెస్ మాత్రమే మేము వాడుకోవాలి. ఇలాంటి రూల్స్, ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువైపోవటం వల్ల నేను ఈ ఇయర్ 2025 జనవరిలో అతని నుంచి బయటకు వచ్చేసాను. అప్పటికే నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అతను ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నాడు, వాళ్ళందరితో సడన్గా నన్ను ర్యాండమ్ అమ్మాయిలు వచ్చి తిడుతుంటే ఎందుకు తిడుతున్నారో నాకు అర్థమయ్యేది కాదు. బిహైండ్ ఇతను ఉన్నాడు. నా కాన్ఫిడెన్స్ తగ్గించడం, నేను ఏమీ చేయలేను అని ప్రూవ్ చేయటం, ఒక వర్త్ ఉన్న నాకు ఏ వర్త్ లేదు అని ప్రూవ్ చేయటం, పర్లేదు బాగానే ఆస్తులున్న నాకు నువ్వు దేనికి పనికిరావు అనే పాయింట్లో పెట్టడం, ఇదంతా వీళ్ళ ఫ్యామిలీ ప్యాటర్న్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు బిడ్డ పుట్టేసరికి కాళ్ళ కింద పెట్టుకోవాలి అని. మరి వాళ్ళ అమ్మని అలా పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నిజంగా అంత గోత్రు అయ్యానని చెప్తా ఉంటారు నాకు. ఆమె చాలా గోత్రు అయిందని చెప్పిద్ది ఫ్యామిలీతో. అంత గోత్రు అయినా కొడుకుని అలా పెంచకూడదు. కొడుకుని కూడా పక్కన వీళ్ళందరినీ పెట్టి చూస్తూ ఉండిద్ది. పక్కన ఇతను అమ్మాయిలతో ఉండేటప్పుడు పక్కన అసిస్టెంట్లు నేమే పెడతా ఉంటుంది. ఇప్పుడు నాకు ఉన్న పాయింట్ ఏంటంటే అతను పద్దాక మా అమ్మ గురించి తేవద్దు, ఆవిడ ఒక లేడీ అంటాడు. అంటే నేను ఒక లేడీని కాదా, నాకు తండ్రి లేడా, నాకు బిడ్డ లేడా, వాళ్ళు నా గురించి అలా ఫీల్ అవరా? నీ తల్లి గురించి వచ్చేసరికి నీకు ఇంత బాధేస్తుంటే బయట అమ్మాయిలతో నువ్వు ఇంతమందితో ఆడుకుంటున్నావు, చాలామంది అమ్మాయిలకి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసావంట, నా దగ్గర నువ్వు పెళ్లి చేసుకొని మోసం చేసావు, మేమందరం ఆడవాళ్ళం కదా, మీ అమ్మ స్పెషల్గా ఒక ప్లానెట్ నుంచి వచ్చింది, మేమేమో స్పెషాలిటీ లేకుండా పుట్టేసామా? అలా ఏం ఉండదు, ఎవరైనా ఆడవాళ్ళే, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి, బయట ఆడవాళ్ళు ఒకటి కాదు. అసలు ముందు పెళ్లి